మహిమగల తండ్రి, మహోన్నతుడ, ఘనమైన నాయన, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ ప్రియబిడ్డలతో కలిసి తండ్రి మీ మాటలను పంచుకోవటానికి, ఆ మాటల ప్రకారంగా మా బ్రతుకులను సరిదిద్దుకోవటానికి మీరు ఇచ్చినటువంటి సమయానికి వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ యొక్క ఉదయకాలపు సమయంలో నాయన మేమందరము మీ యొక్క దివ్య వాక్కులను చేతపట్టుకొని ఆ మాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని రంగరించుకొని తండ్రి హృదయాల్లో నాయన మరి నొప్పించుకొని బాధపడుతూ మా యొక్క హృదయాల్ని నాయన వెలుగులోనికి నడిపించుకునే అంత గొప్ప వాక్యాన్ని మేము హృదయపూర్వకంగా అంగీకరించే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింప చేయండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి మా బ్రతుకులను ఇంకెక్కువగా సరిదిద్దే వాక్యం మీద ఏకాగ్రతంగా ఉండలాగిన కృపద ఇచ్చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామముపేట యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరొచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర వందనములు తెలియజేసుకుంటున్నాను. నేటికి ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యాంశము చెడిపోయిన సమాజంలో ఆత్మను ఎలా రక్షించుకోవాలి. చెడిపోయిన సమాజంలో ఆత్మను ఎలా రక్షించుకోవాలి. ముందుగా మనకి సమాజం ఎలా చెడిపోయిందో తెలియాలి. ఆ తర్వాత ఆ చెడిపోయిన సమాజంలో ఆత్మను ఎలా రక్షించుకోవాలి అన్నది కూడా వాక్యమే చెప్పాలి. సమాజం ఎలా చెడిపోయిందో అన్నది వాక్యమే చెప్పాలి. ఆ చెడిపోయిన సమాజంలో ఉన్నటువంటి మనల్ని ఎలా రక్షించుకోవాలన్నది కూడా వాక్యమే చెప్పాలి. కనుక అలాంటి విలువైనటువంటి వాక్యం దగ్గరికి మనం అందరం కలిసి చక్కగా ఆలోచిద్దాం. జాగ్రత్తగా రాసుకొని మన యొక్క బ్రతుకులను, మన యొక్క ఆత్మలను రక్షించేది కనుక శక్తిగల వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరిద్దాం. దేవుడు ఈ లోకాన్ని ఎలా ఉండాలని కోరుకున్నాడో అలా ఉండకుండా దేవునికి వ్యతిరేకంగా మారిపోయి అపవాదికి లోబడి దేవుని కొరకు ఆలోచించకుండా ఎవరాత్మను వాళ్ళు పాడైపోతున్నారు. ఆత్మలు దేవుని దగ్గరికి చేరకుండా పాతాళ లోకానికి వెళ్ళిపోయి అంతరించిపోతున్నాయి. దానికి అనుగుణంగా ఒక వచనాన్ని మనం చూసుకొని ముందుకు వెళదాం. అపవాది ఎలాంటి ఆలోచనతో ఉన్నాడో అన్నది కూడా మనకు తెలియాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అపవాది అన్న చోట పుట్టినోట్లే ఉంది సాతాను. ఏమండి, భూమి మీద ఉన్నటువంటి అందరికీ, క్రైస్తవులందరికీ తెలుసు పరలోకంలో మన తండ్రి ఉన్నాడని. ఆ తండ్రి పిల్లలే భూమి మీద బ్రతుకుతున్నారన్న సంగతి అందరికీ తెలిసినది. కానీ మరో తండ్రి ఇక్కడ ఒకటి మనకు కనిపిస్తున్నాడు. మీరు మీ తండ్రి యగు అపవాది. కానీ తండ్రిగా ఉన్నటువంటి దేవుని స్థానంలో ఎవరు వచ్చేసారు? అపవాది వచ్చేసింది. యోహాను గారు చక్కగా రాస్తున్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. తండ్రి మారిపోయాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వీడు సత్యానికి వ్యతిరేకంగా ఉంటాడు. బాగా గమనించాలి. ఇప్పుడు లేదండి, మాకు పరలోకం ఉన్నటువంటి తండ్రి మాకు నిజమైన తండ్రి అని ఒకవేళ నువ్వు అన్నావు అనుకో, సత్యాన్ని అంగీకరించి ఉండాలి. ఎవరైతే సత్యాన్ని అంగీకరించకుండా, సత్యాన్ని పట్టించుకోకుండా, సత్యాన్ని తొలగించుకుని, సత్యాన్ని అసహించుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా తండ్రి ఎవరు? ఇప్పుడు అపవాది. అందుకే చక్కగా యోహాను గారు చెప్తున్నాడు చూడండి, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. సత్యం ఎవరికైతే పట్టదో, ఎవరికైతే గిట్టదో, ఎవరికైతే ఇష్టం లేదో అలాంటి వాళ్ళకి అందరికీ తండ్రి అపవాది అయిపోయాడు. సమాజాన్ని ఎలా చూడాలనుకున్నాడో దేవుడు అలా చూడకుండా వ్యతిరేకంగా మారిపోయాడు. చూసారా? అపవాది తండ్రిగా మారిపోయాడు. వాని యందు సత్యమే లేదు అన్నది చూడండి. ఎవరి దగ్గర అయితే సత్యం లేదో వాళ్ళందరికీ తండ్రి అపవాది అన్నట్టుగా చక్కగా యోహాను గారు వివరిస్తున్నాడు చూడండి. అందుకని యోహాను గారి పత్రిక సువార్తలోనే యేసు ప్రభుల వారు వెళ్ళేటప్పుడు కూడా సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అని అంటాడు. చూసారా?
అంటే సత్యం అనేది ఒక స్తంభం లాగా, ఒక స్టాండర్డ్ లాగా, ఒక స్తూపం లాగా హృదయంలో నిండిపోయి ఉండాలి. అలా ఎవరి హృదయాల్లో అయితే సత్యం లేదో, ఎవరి హృదయాల్లో అయితే సత్యానికి ప్రియారిటీ ఇవ్వరో, వాక్యానికి ప్రియారిటీ ఇవ్వరో, వాక్యానికి చోటు లేదో, వాక్యంలో నిలిచి ఉండలేదో, వాళ్ళందరికీ తండ్రి అపవాది అయిపోయాడు. చూడండి సమాజం ఎలా అయిపోయిందో చూడాలి. సమాజం చెడిపోయింది అంటానికి, సమాజము కన్న తండ్రి చేతిలోంచి జారిపోయింది అంటానికి ఏమండి ఈ వచనం ఎంత కదిలిస్తుందో మీరు బాగా గమనించండి. మందిరానికి వస్తున్నటువంటి మనము, బైబిల్ పట్టుకున్నటువంటి మనము, బాప్తిసం తీసుకున్నటువంటి మనము నిజంగా సత్యములో ప్రతిష్ఠ చేయబడ్డామా? సత్యములో నిలిచి ఉన్నామా? సత్యములో అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉన్నామా? అయితే నీకు తండ్రి పరలోకంలో ఉన్నాడని నీకు అర్థమైపోతుంది. ఎవరైతే సత్యములో నిలిచి ఉండలేదో, సత్య సంబంధులు కాకుండా ఉన్నారో, సత్యం అంటే గిట్టక అయిష్టంగా ఒకవేళ నువ్వు ఉన్నారో, అసలు మందిరానికి వస్తున్నటువంటి మనము, బాప్తిసం తీసుకున్నటువంటి మనము ఎంతకాలం నుంచి వచ్చినా కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఒకవేళ ఉండిపోతే మీరు మీ తండ్రి ఏగో అపవాది సంబంధులు. మీ తండ్రి అపవాది. జాగ్రత్త. అపవాది తండ్రిగా పెట్టుకుని వాడి దురాశలను నెరవేర్చుకొరుచున్నావేమో. అయితే నువ్వు చివరికి అబద్ధికుడిగానే మారిపోతావు. చూడండి, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించే మాటలాడును. నువ్వు అబద్ధికుడిగా మారిపోతావు. మీ తండ్రి అపవాదిగా మారిపోయాడేమో, సమాజపు పరిస్థితి ఏం బాగోలేదు అని ఎంత చక్కగా చెప్తుంది బైబిల్. చూడండి, కన్న తండ్రి పిల్లల విషయంలో ఇలా మారిపోయారని చాలా బాధపడుతున్నాడు. ఎంతగా మారిపోయారు అంటే సత్యానికి దూరం అయిపోయే పరిస్థితిలో మారిపోయారు, సత్యానికి వ్యతిరేకులుగా మారిపోయారు, సత్యాన్ని అసహించుకునే పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు. చివరికి తండ్రి నేను అని అనిపించుకునేటట్టుగా లేకుండా పెదాలతోనే మాత్రమే తండ్రిని పిలుస్తున్నారు, కానీ హృదయ అంతరంగాల్లో మాత్రం అపవాదిని తండ్రిగా పెట్టుకుని బ్రతుకుతున్నారు. యోహాను గారు ఎంత చక్కటి వివరిస్తున్నారు చూడండి. దీనికి సపోర్ట్గా జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు కూడా ఒక మంచి మాట చెప్పాడు చూడండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము. సమాజము చెడిపోయినది అంటానికి నిజంగా ఎన్ని విషయాలు ఉన్నాయో మీరు బాగా గమనించాలి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 29వ వచనం ఏమండి? జ్ఞానము వారికి అసహ్యమాయను. చూసారా? జ్ఞానం అనగా సత్యము, సత్యం అనగా వాక్యము, వాక్యం అనగా యేసు ప్రభుల వారు. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలన్న ఆలోచన ఎప్పుడు వస్తుందంటే బాగా గమనించాలి. పరలోకం ఉన్నటువంటి కన్న తండ్రిని తండ్రిగా పెట్టుకుని ఒకవేళ నువ్వు నీ యొక్క దైనందిన జీవితంలో బ్రతుకుతూ ఉంటే ఖచ్చితంగా నువ్వు భయపడతావు. అలా భయపడినటువంటి నువ్వు ఖచ్చితంగా వాక్యానికి ఇష్టపడతావు. ఎప్పుడైతే నువ్వు పరలోకపు కన్న తండ్రిని పక్కన పెట్టి అపవాదిని తండ్రిగా పెట్టుకుని ఒకవేళ నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే నువ్వు అబద్ధుడిగా మారటమే కాదు, సత్యాన్ని అసహించుకునే పరిస్థితి వచ్చింది. సత్యం అంటే ఇష్టం లేని పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళిపోతావు. సమాజం చెడిపోయింది, మీరు బాగా గమనించాలి. అదే సమాజంలో నువ్వు ఉన్నావు. చెడిపోయిందంటే సమాజాన్ని చూడొద్దు, నీ యొక్క బ్రతుకును నువ్వు ఒకసారి గమనించుకో. ఎంత గొప్ప మాట చూసారా? జ్ఞానము వారికి అసహ్యమాయను, దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండేటి వారికి ఇష్టము లేకపోయాను. చూసారండి? మనం బైబిల్లో కూడా మనం గమనించగలిగితే ఏమంటే ఆయా గ్రంథాలను మనం పరిశీలించగలిగితే కూడా తరానికి ఒక్కరు కానీ ముగ్గురు కానీ అట్లా ఒక్కొక్కరు కానీ కనిపిస్తూ ఉంటారు. మీరు బాగా గమనించాలి. తరానికి ఒక్కొక్కరుగా, ఒక నోవహు గారు కానీ, ఒక అబ్రహాము గారు కానీ, ఒక దానియేలు గారు కానీ, ఒక ఏలియా గారు కానీ, అక్కడక్కడ ఒక్కొక్కరు ఎందుకు ఉంటున్నారు అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళు తరానికి ఒక్కొక్కళ్ళే ఉంటున్నారు. కానీ అందరూ చెడిపోయారు, అందరూ అపవాది యొక్క వాడి యొక్క హస్తాల కిందకి వెళ్ళిపోయారు అంటారు. ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి చెప్పండి? నిజంగా బైబిల్లో కూడా ఒక వచనాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము చూద్దాం అందరూ. యెహెజ్కేలు గ్రంథము బైబిల్ చూడాలి మనం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము ఏమండి 20వ వచనం.
20వ వచనం. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను. దేనిలో ఉన్నను? 13వ వచనం పైకి. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో, అంటే ఏ దేశమైతే విశ్వాసఘాతంగా నా దృష్టికి పాపం చేసిందో అలాంటి ఘాతకమైనటువంటి దేశంలో ఒకవేళ ఈ ముగ్గురు ఉంటే, అర్థమైంది మీకు పాయింట్? ఒకవేళ అలా ఈ ముగ్గురు ఉంటే, అలాంటి దేశంలో ఉంటే ఉన్నాను. ఇప్పుడు 20 చూడండి. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను. దేనిలో? విశ్వాసఘాతకమైన దేశంలో ఒకవేళ ఉంటే నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు. ఏమర్థమవుతుంది? ఆయా తరాలలో ఒక్కొక్కళ్ళే నా కోసం బ్రతుకుతున్నారు, నన్ను తండ్రిగా పెట్టుకుని బ్రతుకుతున్నారు అనటానికి గుర్తుగా ఇదిగో ఆ విశ్వాసఘాతంగా అన్ని దేశాలు పాడవుతుంటే, అలాంటి దేశంలో ఇదిగో ఒక నోహు ఉన్నాను, ఏమండి, ఒక యోబు ఉన్నాను, ఒక దానియేలు ఉన్నాను. వాళ్ళ ముగ్గురు వాళ్ళను వాళ్ళని రక్షిస్తే తప్ప చివరికి వాళ్ళని బేస్ చేసుకుని వాళ్ళ కుమార్తె కూడా రక్షణలోనికి రాదంట, వాళ్ళ కుమారుడు కూడా రక్షింపబడాడంట. సమాజం చెడిపోయిందంటానికి, చెడిపోయినటువంటి సమాజంలో ఆయా తరాల్లో ఒక్కొక్కరుగా ఉన్నారు అనటానికి, దేశాలు విశ్వాసఘాతకులుగా మారిపోయారు అనటానికి గుర్తివి కాదా? ఒకవేళ ఇదే దేశంలో ఒకవేళ మనము దేశాలు చెడిపోయి ఉన్నారని ఒకవేళ అనుకుంటే, ఇదే దేశానికి ఒకవేళ విపత్తు వస్తే, ఈ విపత్తులో నీ తండ్రి పరలోకములోనే నిజంగా నీ తండ్రి పరలోకపు తండ్రికే నువ్వు కుమారుడుగా ఉన్నావా, కుమార్తెగా ఉన్నావా నిన్ను రక్షించడానికి ఉన్నావు అనటానికి గుర్తేంటి తెలుసా? ఒక దానియేలులా, ఒక యోబులా, ఏమిటి, ఒక నోహులా నీతి విషయంలో, యథార్థత విషయంలో లోకం మొత్తం ఒక త్రాడి మీద ఉన్నా నువ్వు మాత్రం దేవుని వైపే నిలబడ్డావా వారిలాగా? వాక్యాన్ని అసహించుకోలేని పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావా? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జాబితాలో ఒకవేళ నువ్వు ఉంటే, అయితే నీకు పరలోకములటువంటి తండ్రి కుమారుడిగా నువ్వు పిలువబడతావు. నిన్ను రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. నా జీవము తోడు అంటున్నాడు చూడు. వారిని ఖచ్చితంగా వాళ్ళు రక్షించి కొందురు గాని నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు. సమాజాలు పాడైపోయినాయి, దేశాలు పాడైపోయినాయి. ఎవరి ఆత్మను వాళ్ళు రక్షించుకోవాలంటే విశ్వాసులుగా మారాలి, విశ్వాసఘాతకులుగా మారకూడదని చెప్తుంది చూడండి బైబిల్. ఎలా ఉంది మన విశ్వాస జీవితం? ఎలా ఉంది మన ఆత్మీయ జీవితాలు? అది తండ్రి అయినా, కుమారుడైనా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా ఎవరి విశ్వాసాన్ని వాళ్ళే కాపాడుకోవాలి, ఎవరి నీతిని వాళ్ళే కాపాడుకోవాలి. సమాజం పాడైపోయింది. చివరికి తండ్రిగా ఉన్న నా ప్లేసులోకి అపవాది వచ్చేసింది. ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు ఎంత గొప్పగా బాధపడుతున్నాడు. నాకు పిల్లలుగా ఉండాల్సినటువంటి పిల్లలు ఎవరినో తండ్రిగా పెట్టుకొని వాడి దురాశలను నెరవేరుస్తుంటే తండ్రి ఆవేదన మీకు అర్థం కావాలి. సమాజం చెడిపోయింది, విశ్వాసఘాతకంగా మారిపోయింది. ఈ సమాజంలో నీ ఆత్మను నువ్వు రక్షించుకోవాలి. అది కుమార్తె అయినా కుమార్తె రక్షించుకోవాలి, కుమారుడైనా కుమారుడే రక్షించుకోవాలి, తండ్రి అయినా, ఏమిటి, తల్లి అయినా, భార్య అయినా, భర్త అయినా, ఎవరు వాళ్ళ ఆత్మను వాళ్ళని రక్షించుకోవాలి. ఈ మాటలన్నిటిని మనం గమనించగలిగితే యెహెజ్కేలు గ్రంథం దగ్గరికి వచ్చేసరికి కూడా తరానికి ఒక్కొక్కరు ఉన్నారు అంటానికి ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి? అంటే మిగతా వారందరూ సాతాను గుప్పెట్లోకి వెళ్ళిపోయారన్నమాట. అర్థమవుతుందండి మీకు? మిగతా వాళ్ళందరూ ఈ కోణంలో మనం ఆలోచన చేస్తే సాతాను గుప్పెట్లో పెట్టుకుంది కాబట్టి అందరినీ నేనే తండ్రిని అని చెప్పుకుంటుంది. నన్నే పొగడాలి, నన్నే మెచ్చుకోవాలి, నన్నే సింహాసనం మీద కూర్చోబెట్టాలంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో నీకు 66 పుస్తకాలు నీ చేతికి వచ్చి రక్షణలోనికి రావటానికి క్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డటువంటి మనం
నిన్ను నువ్వు రక్షించుకోవటమే కాదు, ఇతరులు కూడా రక్షించాలన్నటువంటి ఒక స్టేట్మెంట్ జారీ చేశాడు యోధా గారు. యోధా పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందున్నటువంటి యోధా పత్రిక, ఎలాగైనా కొంతమందినైనా నువ్వు రక్షించాలి, ఎలాగైనా నువ్వు కొంతమందినైనా నువ్వు రక్షించాలి. రక్షించాలంటే ముందు నువ్వు రక్షించుకోవాలి. సమాజం పాడైపోయింది. యోధా పత్రిక 23వ వచనం, యోధా పత్రిక 23వ వచనం, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని రక్షించుడి. బాగా గమనించాలి పదాలు. ఇప్పటి వరకు మనం విన్నటువంటి విషయాలన్నింటిని మనం గమనించగలిగితే అందరూ విశ్వాసఘాతుకులైపోయారు. ప్రతి దేశాలు, ఆ దేశంలో దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి పిల్లలని కూడా అపవాది వాడిని తండ్రిగా చేసుకుని వాడి ఇష్టాలను నెరవేర్చుకునే పరిస్థితిలోనికి సమాజాన్ని మార్చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో నీవు నీ ఆత్మను రక్షించుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, వాక్యాన్ని ఇష్టపడాలి. నువ్వు అలా ఇష్టపడటమే కాదు, అలా నువ్వు రక్షణలోనికి రాగలిగితే, నీ నీతి చేత నువ్వు దేవుళ్ళు నిలబడగలిగితే నీ ఆత్మను నువ్వు రక్షించుకోగలుగుతావని యెహెజ్కేలు గారి ద్వారా ఒక దానియేలును చూపించాడు, ఒక యోబుని చూపించాడు, ఒక నోహును చూపించాడు. ఇప్పుడు నువ్వు జాగ్రత్త అని చెబుతున్నాడు. ఇప్పుడు సమాజంలో నువ్వు కొందరిని రక్షించాలి అంటున్నాడు. సమాజాన్ని రక్షించేవాడు క్రైస్తవుడు. చెడిపోయిన సమాజాన్ని రక్షణలోనికి తీసుకొచ్చేవాడు క్రైస్తవుడు. మరి తీసుకురావాల్సినటువంటి క్రైస్తవుడే, రక్షించాల్సినటువంటి క్రైస్తవుడే అపవాదిని తండ్రిగా పెట్టుకుని ఒకవేళ బ్రతికితే వాడు రక్షణలోనికి రాకపోవటమే కాక, వారి కుటుంబం రక్షణలోనికి రాకపోవటమే కాక, చెడిపోయినటువంటి సమాజంలో లోకాశలను నెరవేర్చుకుంటూ అపవాదికి వాడు అనుచరులకి ఏర్పాటు చేయబడినటువంటి నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంటుంది సమాజంలో క్రైస్తవ జీవితాలు ఈరోజు. అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించండి అయ్యా. దేవునిలోనికి వచ్చేవారు కొద్దిమందే, ఆ కొద్దిమందినైనా మనం కాపాడాలి. కాపాడాలంటే నీ నీతి జాగ్రత్త, నీ యథార్థత జాగ్రత్త, నీ విశ్వాసం జాగ్రత్త. ఘాతకంగా మారిపోతున్నామేమో. నిన్ను నువ్వు రక్షించుకోవటం అనేది మొదటి స్టెప్ అయితే, దేవునిలోనికి వచ్చేవారు కూడా కొద్దిమందే ఉన్నారయ్యా. అందుకే అంటున్నాడు, అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని. దేవునిలోనికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారంట? కొందరే బయటపడాలని చూస్తున్నారంట, కొందరే రక్షణలోనికి రావాలని చూస్తున్నారంట, కొందరే ఈ అగ్నిలో నుంచి బయటపడాలని చూస్తున్నారంట. అలాంటి వాళ్ళకు నువ్వు చేయుతానివ్వవా వాక్యం ద్వారా? సమాజాలు అయితే పాడైపోయినాయి, విశ్వాసఘాతకులుగా మారిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఎక్కడో కొద్దిమంది బయటికి రావాలని చూస్తున్నారంట. ఆ కొద్దిమందిని నువ్వు రక్షించవా? మనం కాపాడాలంటున్నాడు. మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోయారో తెలుసా అండి? ఆ రోజు యేసుని విడిచిపెట్టి చాలామంది వెళ్ళిపోయారండి. యేసు ప్రభుల వారు జీవితంలో 33.5 పరిచర్య జీవితంలో శరీరాన్ని ధరించుకున్నప్పుడు యేసుని చాలామంది వెంబడించారు. ఆ వెంబడించేటప్పుడు ఏం జరిగిందో చూడండి. యోహాను సువార్త అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారండి, ఎవరు రాలేదండి ఆ రోజు. అందుకే అంటున్నాడు యోధా గారు కూడా, కొందరిని రక్షించండి అయ్యా. అందరూ రారయ్యా, అందరూ పరలోకం చేరుకోరయ్యా, అందరూ నేను బయటపడాలనుకోరయ్యా, అందరూ పాపాలను కడుక్కోవాలనుకోరయ్యా. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6:66 చదువుకుందాం, 67 కూడా చూద్దాం. యోహాను సువార్త 6:66 చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు అని చెప్పి, కాబట్టి అప్పటి నుంచి యేసుని అనేకులు అంటే చాలా మంది వెంబడించలేదంట. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా? మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా
అని 12 మందిని అడుగగా బాగా గమనించాలి. కాబట్టి యేసు ఆ 12 మందిని అడిగినప్పుడు మీరు కూడా వెళ్ళిపోవాలనుకున్నారా? వేల మంది వెంబడించారు. అప్పటి వరకు అందరు ఏం చేశారంట? వెనకకు తీసిరి అంటే యేసుని వెంబడించే వాళ్ళు తగ్గిపోతారనమాట. అర్థమవుతలేదు. యేసును వెంబడించే వాళ్ళు తగ్గిపోతారు. వేల మంది వెంబడించారు, మెల్లమెల్లగా 12 మందికి వచ్చారు. ఆ 12 మంది కూడా మీరు కూడా వెళ్ళిపోతారా అని అంటే, మేము ఎక్కడికి వెళ్తాము నాయన, నిత్య జీవపు మాటలు గలవాడు నీవే కదా అని అంటే, ఆ 12 మందిలో కూడా ఒకటి మింగేసింది అపవాది. సమాజంలో అపవాది మింగటానికి చూస్తుంది. మీరు బాగా గమనించాలి. అపవాది అందరికీ తండ్రిగా పరిచయం చేసుకుంటుంది. తండ్రిగా పరిచయం చేసుకుంటుంది. అందరూ వెళ్ళిపోయారు. వేల మంది వెంబడిస్తే 12 మంది మిగిలారు. ఆ 12 మందిలో ఒకళ్ళని మింగేసింది. 11 మంది మిగిలారు. మరి ఈ వేల మంది యేసును వెంబడించేటట్టు చేసింది ఎవరు? ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? యేసు ప్రభు అడిగిన వెంటనే ఈ 12 మందిలాగా ఎందుకు స్టాండర్డ్గా మాట్లాడలేకపోతున్నారు? ఏంటి ఆ బలహీనత? ఏంటి వాళ్ళ యొక్క వీక్నెస్ అంటే దానికి కూడా బైబిల్ వివరణ ఇచ్చిందండి. 24-26 వచనం చూడండి. అదే అధ్యాయము 24-26 చూడండి. సమాజ పరిస్థితి ఏం బాగోలేదు. 24-26 6వ అధ్యాయం 24 చదువుకుందాం. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జన సమూహము చూచినప్పుడు వారా చిన్న దోణిలు ఎక్కి యేసుని వెతుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా యేసు అంటున్నాడు, యేసు మీరు సూచనలు చూచుట వలన కాదు, ఇది అండర్లైన్ చేసుకోండి, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే. ఎంత బాగుందో చూశారండి. రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఎంత బాగుందో చూసారా? మీరు సూచనలు చూచుట కాదు, కానీ కేవలం రొట్టెల గురించే వచ్చారని చెప్తున్నాడు. చూడండి ఏమండి, కేవలం రొట్టెల గురించే వచ్చారని చెప్తాను. చూడండి, ఆ రోజు సమాజానికి నిజంగా అండి మంచి జరగాలంటే నిజంగా ఆ రోజైనా ఈ రోజైనా ఉన్నట్టుగానే చెప్పాలి. కేవలం రొట్టెలు భుజించడానికే మీరు వెంబడిస్తున్నారని బాగా గమనించాలి. సమాజం చెడిపోయిందంటాన్ని మీరు బాగా గమనించాలి. అపవాదిని తండ్రిగా పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఆ అపవాది మనం చదివాము 8:44 ఏం చదివాము? వాడు ఏం చేస్తాడంటే సత్యమందు నిలిచినటువంటి వాడు కాదు, మీ తండ్రి దురాశలను నెరవేరుస్తున్నారు. వాడి ఆశ అంతా శరీర సంబంధమైన ఆశ. అర్థమవుతుంది మీకు పాయింట్? వాడి ఆశ శరీర సంబంధమైనటువంటి ఆశలు. అంటే ఆనాడు యేసు ప్రభుని వేల మంది వెంబడించింది కేవలం రొట్టెలు దేనికోసం? శరీరం కోసం. అంటే శరీరం కోసమే వెంబడిస్తున్నారు. మీరు బాగా గమనించాలి. అది ఓపెన్గా మాట్లాడేసరికి, నిజం మాట్లాడేసరికి, సత్యం మాట్లాడేసరికి పెనుగులాడిపోయారండి బాబు. మరి ఎన్నడూను వెంబడించలేదు, వెళ్ళిపోయారు. మరి ఎన్నడూను వెంబడించలేదు. ఆ రోజు మనుషులు అలాగే వెంబడించారు. ఈ రోజు కూడా మనుషులు ఇలాగే వెంబడిస్తున్నారు. మీరు బాగా గమనించాలి. అన్ని శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతోనే ఉంటున్నారు. అన్ని శరీర సంబంధమైన ఆలోచనలు, అన్ని భూ సంబంధమైనటువంటి ఆలోచనలు. అర్థమవుతుంది మీ పాయింట్? అన్ని శరీర సంబంధమైన ఆలోచనలు. ఈరోజు చాలా మందిరాలలో ఏమంటే ఒక సాక్ష్యాన్ని నువ్వు చెప్పుకుంటున్నావు అంటే కేవలం సాక్ష్యం శరీర సంబంధంగా జరిగితేనే కదా సాక్ష్యం చెప్తోంది. అర్థమవుతుందో లేదు? ఇలాంటి శరీర సంబంధమైనటువంటి ఆలోచనల్ని ఇగో పబ్లిసిటీ చేయటానికి ఎవరు ఇష్టపడుతున్నారు? నువ్వు ఇష్టపడుతున్నావు. ఎందుకు ఇష్టపడుతున్నావు? నీ వెనక ఉన్నటువంటి వాడు ఎవడు? జనకుడు, అపవాది. వాడు శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు నెరవేర్చుకొని కోరుచున్నారు. యేసును అడ్డం పెట్టే, తండ్రి పేరు పెట్టే. సమాజం ఎలా చెడిపోయిందో మీకు అర్థమైపోవాలి. క్రైస్తవ సమాజాలన్నీ ఇలాగే మారిపోయినాయి. మరి నిజంగా ఎంత గొప్ప మాట అండి బాబు, ఎంత గొప్ప. వాడు సత్యమందు నిలిచినటువంటి వాడు కాదు. ఇప్పుడు సత్యమే వాక్యమైతే, వాక్యమే యేసు అయితే, ఆ వాక్యమైన యేసు అంటున్నాడు శరీర సంబంధమైన రొట్టెల కోసమే ఒకవేళ మీరు వస్తే మాత్రం దయచేసి వెంబడించకండి. ఇది సత్యం. సత్యమందు వారు నిలిచిన వారు కారు అంటే అపవాద సంబంధులు.
అంటే శరీర సంబంధంగా వచ్చి నువ్వు సాక్ష్యాల పేరుతో ఒకవేళ నువ్వు మందిరంలో హైలైట్ చేస్తున్నావంటే నీ జనకుడు అపవాది, సత్యమందు నిలిచిన వారు కాదు. అంటే వాక్యం ఏం చెప్పినా మాకు సంబంధం లేదు, అది పాయింట్ ఇక్కడ. సమాజం ఎలా చెడిపోయిందో ప్రతి ఒక్కళ్ళు గమనించాలి ఈ విషయాలు. ఇలాంటి సిచ్యువేషన్లో కొందరిని నువ్వు రక్షించాలయ్యా, సమాజం పాడైపోయింది. అందరూ యేసుని ఇగో రొట్టెల కోసమే అమరిస్తున్నారు. ఏం మాటలండి బాబు, ఏం మాటలండి. ఆ రోజు మనుషులు అలాగే వెంబడించారు, ఈ రోజు మనుషులు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. చూడండి, అదే ఆలోచనలో ఉన్నారు. దేవుడు అంటే ఏమనుకుంటున్నారంటే భూమి మీద ప్రార్థనల పేరుతో అవసరాల కోసం వాడుకుంటున్నారండి. అంతే కదండి, భూమి మీద ప్రార్థనలు అనేది ఒకటి అడ్డం పెట్టుకుని అవసరాలకు వాడుకుంటున్నారు. అవసరాలకే వాడుకున్నట్టుగా ఉంటుంది. బాగా గమనించండి. ఏమండి, పరలోకానికి తీసుకువెళ్ళే మాటలు మాకొద్దు, పరలోకానికి తీసుకెళ్లే మాటలు మాకొద్దు, ఆ బరబ్బాని మాకు రిలీజ్ చేయండి అంటున్నారు. ఆ రోజు అదే జరిగింది. పరలోకపు మాటలు మాకొద్దు, ఆ బరబ్బాని, ఆ దొంగను మాకు రిలీజ్ చేయండి. ఈ రోజు కూడా ఆ రోజు అన్నటువంటి మాటలు మీరు బాగా గమనించగలిగితే ఈ రోజు కూడా వాక్యం మాకొద్దు, ప్రార్థనే మాకు ముద్దు. చూసారండి, మీరు బాగా గమనించాలి. ఈ రోజు వాక్యం వద్దు, ప్రార్థన కావాలంటున్నారు. ఆ రోజు మాకు దేవుని మాటలు వద్దు, బరబ్బా కావాలంటున్నారు. ప్రతి వచనాన్ని మీరు బాగా గమనించండి. సమాజం ఎలా చెడిపోయిందో మీకు తెలుస్తుంది. మీరు ఇలాంటి చెడిపోయిన సమాజంలో నీ ఆత్మను రక్షించుకోవాలి. ఒక నోవహులా, ఒక దానియేలులా, ఒక యోగులా రక్షించుకోవాలి అంటే వాక్యాన్ని నువ్వు ఇష్టపడాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇది అపవాదికి ఇష్టం ఉండదు. అవన్నీ పక్కన పెట్టు. శరీర సంబంధంగా ఇదిగో రొట్టెలకు మాత్రమే వారు నన్ను వెంబడిస్తున్నారు, ఇలా వస్తే మాత్రమే నాయన ఇది రొట్టెలకు మాత్రమే నన్ను వెంబడిస్తున్నారని నిశ్చయముగా మోమాటం లేకుండా చెప్పేశాడంట. ఈరోజు అన్ని మోమాటం బోధలే ఉన్నాయి. బాగా గమనించండి. నిజంగా అలాంటి పరిస్థితుల మధ్య బాగా గమనించాలి. ఆ రోజు బరబ్బా కావాలన్నారు, దేవుడు మాటలు వద్దన్నారు. ఈ రోజు కూడా దేవుడి మాటలు మాకు వద్దు, సాక్ష్యాలు కావాలి, ఇంకా ఏమైనా పాటలు కావాలి, ఇంకా ఏ కార్యక్రమాలన్నా మాకు ముద్దే అంటున్నారు. కానీ ఏమండి, వాక్యం మాకు వద్దు, ప్రార్థనే మాకు కావాలంటున్నారు కదా. నిజంగా ఒకసారి ఇర్మియా గ్రంథానికి రండి. ఒకసారి ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము. ఏమండి, ఆత్మలను రక్షించుటకు శక్తి గలది ఏదన్నాడు? అది ఎప్పుడు మన మైండ్లో ఉండాలి. ఆత్మలను రక్షించేది వాక్యం. అలాంటి వాక్యాన్ని నువ్వు అసహించుకున్నావంటే నీ జనకుడు అపవాది. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. ఎవరెవరితో మాట్లాడుతున్నారండి? ఇర్మియా గ్రంథం 7:16 ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుమో. ఇర్మియా, ఈ జనం కొరకు నువ్వు ప్రార్థన చెయ్యకుమో అంటున్నాడు. చూడండి, ఈ జనము కొరకు నీవు ప్రార్థన చేయకుమో, వారి కొరకు మొర్రనైనను ప్రార్థననైనను చేయకుమో, నన్ను బతిమాలు కొనకుమో, నేను నీ మాట వినను. ప్రవక్త అయినటువంటి ఇర్మియా మాటే వినంటున్నాడు ప్రార్థన చేస్తే. అర్థమవుతలేదు మీకు పాయింట్? బాగా గమనించాలి. వాక్యం మాకొద్దు. నేటి సంఘాలలో ఈరోజు వాక్యం లేదు. ఓన్లీ సాక్ష్యాలకు పెద్దపేట, పాటలకు పెద్దపేట, స్తుతులకు పెద్దపేట. ఒకవేళ నువ్వు ప్రార్థనలకే పెద్దపేట వేస్తున్నావంటే మరి ఇర్మియా గారు ప్రవక్త అలాంటి ఇర్మియా గారు ప్రార్థన చేస్తేనే ఏమన్నాడు? నేను వినను అని అంత చక్కగా చెప్తున్నాడు. దయచేసి నువ్వు బతిమాలొద్దు, దయచేసి నువ్వు మొర్ర పెట్టొద్దు, దయచేసి నీవు నన్ను వేడుకొనవద్దు, నేను నీ మాట వినను అంటున్నాడు. బాగా గమనించాలి. ప్రవక్త ప్రార్థన చేస్తేనే విననంటే నీ ప్రార్థన వింటాడని ఎలా అనుకుంటున్నావు? ప్రవక్త మర్చిపోవద్దు. ప్రవక్త అవునంటే అవును, కాదంటే కాదు, అంత క్యాపబిలిటీ ఉంది ఆ రోజు. ఈరోజు మరి నువ్వు ప్రార్థన చేస్తే వింటాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు?
అయా ప్రార్థన చేయండి నువ్వు ఎలా వింటాడని ఎలా అనుకుంటున్నావు నువ్వు? అదే ప్రార్థన చేసుకోవటానికి వచ్చినటువంటి వ్యక్తికి ఒక పావు గంట వాక్యం నువ్వు విన్న తర్వాత ప్రార్థన చేసుకుని వెళ్ళు అని అంటే వింటాడండి? వింటాడా? వినడు. ముందు మేము ప్రార్థన చేయండి, వెళ్ళిపోతాం. ప్రవక్త ప్రార్థనే కేర్ చేయలేదు ఆ రోజు. నీ ప్రార్థన ఎందుకు వింటాడు? నీ ప్రార్థన ఎందుకు వింటాడు? ఎంత బాగుందో చూడ, బాగా గమనించాలి. నిజంగా ఏనాడు గుడికి రానటువంటి నీవు అవసరాల కోసం వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు వింటాడా? ఏ రోజు బైబిల్ చదవని నీవు, ఏ రోజు ఆయన దగ్గర మోకరించినటువంటి నువ్వు, ఏ రోజు బైబిల్ని ధ్యానించినటువంటి నీవు, ఏ రోజు బైబిల్ పఠించినటువంటి నీవు, నీ అవసరాల కోసం, నీ అక్కరల కోసం ఒకవేళ నువ్వు వచ్చి ప్రార్థన చేసుకుంటే ఒకనాడు ప్రవక్త ప్రార్థన విననటువంటి దేవుడు నీ ప్రార్థన వింటాడా ఏ రోజని నువ్వు ప్రశ్న వేసుకున్నావా? బాగా ఆలోచించాలి. మీరు ఈ విషయాలని బాగా ఆలోచించాలి. నేను ప్రార్థన ఎలా చేయమంటారండి? పైగా ఆ ప్రార్థన కూడా ఎలా చేయాలంట? ప్రార్థనే వినని చెప్పేశాడు. ప్రవక్త ప్రార్థన లేదు ఇక్కడ. మీకు అది పాయింట్. ఇక్కడ ప్రవక్త ప్రార్థన వినలేదు. నీ ప్రార్థన వింటాడా? ఒక పాయింట్. రెండో పాయింట్, అసలు ప్రార్థన కూడా మళ్ళీ వీళ్ళు ఎలా చేయమంటారు తెలుసా? అయ్యగారు నెత్తి మీద పెట్టి ప్రార్థన చేయడం, చేతి మీద చేయి నెత్తి మీద పెట్టి ప్రార్థన చేయి. సమాజం ఎలా ఏమైపోయిందో, క్రైస్తవ సమాజాలు ఏమైపోయినాయో, సంఘాలు ఏమైపోయినాయో, ఎలా పాడైపోయినాయో మీకు అర్థమైపోవాలి. నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేయాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక బాగా గమనించాలి. మరలా నెత్తి మీద వేయించుకొని చేయి ప్రార్థన చేయమంటావా? అక్కడ ప్రవక్త ప్రార్థన వింటలేదు, ఇక్కడ మళ్ళీ నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేయాలంట. ఏమండి? తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక బాగా గమనించాలి. సమాజం చెడిపోయింది అంటానికి నీకు ఆనవాళ్ళు గుర్తొస్తున్నాయండి. ఎక్కడెక్కడ చెడిపోయిందో, ఎందుకు చెడిపోయిందో, ఎవరు చెడగొట్టేశారో, ఎవరు జనకుడో, వాడి ఆలోచనలు ఏంటి, వాడి యొక్క ఉద్దేశాలు ఏంటి, ఎలా చెడగొడుతున్నాడు, ఏం ముందు పెట్టి చెడగొడుతున్నాడు, ఏం ఎర్రపెట్టి చెడగొడుతున్నాడు. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. బైబిల్ చక్కగా చదువుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. 22, ఇక మీదట క్షమించండి, త్వరపడి ఎవని మీదనైనను తిమోతి హస్త నిక్షేపణ చేయకము, చేయబెట్టి ప్రార్థన చేయొద్దు. తిమోతి, నువ్వు సేవకుడు. ఒక సేవకుడు మరో సేవకుడికి చెప్తున్నాడు ఏమని? తిమోతి, నువ్వు ఎవరి మీద నన్ను దయచేసి చేయబెట్టి చేయి వేసి ప్రార్థన చేయొద్దు. ఈనాటి సేవకులకు తెలీదా? పౌలు గారి కన్నా గొప్ప సేవకుడు ఎవరు ఉన్నారండి? లేదు కదా, లేరు కదా. అలాంటి పౌలు గారి మాటలు ఈరోజు ఎవరు పట్టించుకోవట్లేదు. చేయకుము అన్నది చూడండి. త్వరపడి ఎవరి మీద నన్ను చేయి పెట్టవద్దు, వద్దు అంటున్నాడు. మరి వేస్తే ఏమవుతుంది అని ఒకవేళ తిమోతి గారి పౌలు గారిని అడిగాడు అనుకో, సంఘం వస్తున్నారా ఆయన దగ్గరికి, చాలా మంది చేయబెట్టి ప్రార్థన చేయమంటున్నారు, మరి చెయ్యాలా వద్దు అని అంటే జాగ్రత్త తిమోతి. లేదు ఒకవేళ వేస్తే ఏమవుతుందంటే అక్కడ వివరణ ఇచ్చాడు చూడండి. త్వరపడి హస్త నిక్షేపణ, తొందరపడి పొరపాటుగా కూడా చేయబెట్టి ప్రార్థన చేయకూడదు. సేవకుడుగా చెయ్యి పెట్టి వేయించుకుని కూడా ప్రార్థన చేసుకోకూడదు. విశ్వాసిగా ప్రార్థన చేసుకునేవాళ్ళు ఇద్దరు డేంజర్లోనే ఉన్నారు. ఎంత డేంజర్లో ఉన్నారంటే, పరుల పాపములో పాలివాడవై ఉండకము, నీవు పవిత్రుడుగా ఉండినట్లు చూసుకొనుము. ఆల్రెడీ యేసుప్రభు యొక్క రక్తంలో పవిత్రత వచ్చింది. మనకి బాప్తిసం తీసుకున్నారు, పాపాలన్నీ కడిగి వేసుకున్నాం, అయిపోయింది. చక్కగా ఆ రోజు నుంచి పవిత్రమైనటువంటి మాటలను పట్టుకొని, పవిత్రమైనటువంటి యొక్క గ్రంథాన్ని చేత పట్టుకొని, హృదయంలో జాగ్రత్తగా నేర్చుకుంటూ, పఠిస్తూ, ధ్యానిస్తూ, జాగ్రత్తగా పవిత్రంగా నువ్వు బ్రతకటమే నీకు ఇచ్చినటువంటి ఫార్ములా. అయితే మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? ఎవరో పాపాలని నీ చేతి మీద ప్రార్థన చేయటం వల్ల వాడి పాపాలన్నీ, పరుల పాపంలో నువ్వు షేర్ వస్తుంది. లేనిపోయిన ఈ పాపాలు ఎందుకండి? మళ్ళీ నేను బైబిల్ ఎంత గొప్పగా ఉంది మీరు బాగా గమనించాలి. సమాజం ఎలా పాడైపోయిందో తెలుసా? ఈరోజు పెద్ద స్టేజీలు కట్టుకొని ఇదిగో చేసి ప్రార్థన చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రార్థన హైలైట్ అవుతుంది, చేయి వేసి ప్రార్థన హైలైట్ అవుతుంది. అక్కడ ప్రవక్త బతిమాలితేనే ప్రార్థన వెళ్ళలేదు. పాయింట్ మీకు అర్థమైందా? బతిమాలితే ప్రార్థన వెళ్ళలేదు. రిక్వెస్ట్ చేశాడు, ప్రార్థన వెళ్ళలేదు, దయచేసి బతిమాడొద్దు, నేను వినను అని ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఏమండి బాగా గమనించాలి. ఇర్మియా కన్నా గొప్పవాడివండి మనం.
ఇర్మియా కన్నా గొప్పవాడివా? నీ ప్రార్థన దేవునికి ఉపయోగపడేదిగా ఉందా? నీ ప్రార్థన దేవునికి ఉపయోగపడేదిగా ఉందా? రోగాలకైనా బాగా గమనించాలి. ఏమంటే ప్రేయర్ టవర్స్ అని పెట్టుకుంటున్నాం ఈరోజు. అందరూ దొంగలండి. అసలు ప్రార్థన ఎలా చేయాలో తెలుసా అండి? సమాజం పాడైపోయింది. మీరు బాగా గమనించాలి. ఎలా పాడు చేస్తుందో మీకు అర్థమవుతుందండి? అపవాది ప్రతి ఒక్క వాడి యొక్క గూఢార్థమైనటువంటి విషయాలన్నీ మనకు అర్థమైపోతున్నాయి. పాడు చేసే విధానాన్ని మనకు అర్థమైపోయింది. ఎలా పాడు చేస్తుంది బాగా గమనించాలి. చెడిపోయిన సమాజంలో ఇప్పుడు నీ ఆత్మ నువ్వు రక్షించుకోవాలి. ఇప్పుడు మరి సమాజం చెడిపోయిందా అంటే అదిగో చెడిపోయినట్టు కనిపిస్తుంది మనకి. మరి ప్రార్థన అసలు ఎలా చేయమన్నాడు? నిజంగా మనం బైబిల్లోనికి వెళ్ళి ఒకసారి ఆలోచిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము చూడండి ఒకసారి. బైబిల్ తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుకున్నాం. 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. ప్రార్థన ఎలా చేయాలంటే, ఒకవేళ నీకు ప్రాబ్లంగా ఉంటే నిజంగా నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు ఏమండి, రహస్యమందున్నటువంటి గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని ప్రార్థన చేయమన్నాడా? స్టేజీలు వెక్కి పెద్ద పెద్ద స్పీకర్ల దగ్గర చేతులు ఉంచుకుని ప్రార్థన చేసుకోమన్నాడా? లైన్ కడుతున్నారు కదా. అంటే బైబిల్ ఎవరు చూడట్లేదన్నమాట. అంటే అపవాది బైబిల్ను తీయనివ్వడు, చూడనివ్వడు. అందుకే సేవకులు కూడా చాలా మంది మీరేం తీయొద్దామా, నేను చెప్తానంటాడు. అర్థమవుతుందా? అప్పుడు బాగా గమనించాలి, మీకు విషయం అర్థం కావాలి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు కండిషన్ చూడండి ఎంత ఉందో ప్రార్థన విషయంలో. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అప్పుడు చూస్తాడు నీ ప్రార్థనలో స్టాండర్డ్ ఏంటి, నీ ప్రార్థనలో దేవునికి ఉపయోగపడేది ఏంటి, ఉపయోగపడనదేంటి అని జల్లెడేస్తాడు. అప్పుడు ఏమంటున్నాడు? అప్పుడు నీకు నచ్చితే ఇస్తాడు, నచ్చపోతే ఇవ్వడు. ప్రతిఫలం, రిజల్ట్. నచ్చితే ఇస్తాడు, నచ్చకపోతే ఇవ్వడు. కానీ ఏ రోజైనా దేవుని కోసం నువ్వు చేసావా? బాగా గమనించాలి. నువ్వు గదిలోనికి వెళ్ళినప్పుడైనా, స్టేజీల మీద అయినా కానీ ఎక్కడ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏ రోజైనా దేవుని కోసం ఏమైనా ప్రార్థన చేసావా? లేకపోతే నీ కోసం ప్రార్థన చేసుకున్నావా రిజల్ట్ ఇవ్వటానికి? ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమండి ప్రార్థన విషయంలో మీరు బాగా గమనించండి. దేవుని కోసం నీ ప్రార్థన ఏదైనా ఉందా? ఒకవేళ నీ కోసమే ఏదైనా నీకు ఉపయోగపడే ప్రార్థనల గురించి వాళ్ళు చేస్తున్నారు కదండి. ఒకసారి మీరు బాగా గమనించాలి ఈ విషయాలన్నీ బాగా గమనించాలి. అదే అంటున్నాడు, నాయనా నువ్వు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకో. చూసేది నేను, రహస్యం ఉందన్న నేను చూస్తాను. చూసి నేను దానికి రిజల్ట్ ఇవ్వాలా ఇవ్వకూడదు నేను చూసుకుంటాను. నాకు సంబంధం లేని విషయం అది. ఇచ్చేది నేను. నాకు నీకు సంబంధం ఉండాలి తప్ప మధ్యలో ఈ మీడియేటర్ ఏంటి? బాగా గమనించాలి ఈ విషయాలని అని చెప్తూ 32లో ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. 32వ వచనం. అదే అధ్యాయము 6వ అధ్యాయం ప్రతిఫలం ఇచ్చుడని చెప్పి 6లో 32లో కాబట్టి ఏమండి 6:32 ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏమండి 6లో నువ్వు ఒక అర్జీ పెట్టావా? తలుపులేసి ఒక అర్జీ పెట్టావు. ఆ పెట్టిన అర్జీ బాగా ప్రార్థన చేసే ముందు నువ్వు బాగా గమనించు. నువ్వు పెట్టిన అర్జీ ఆటోమేటిక్గా నువ్వు ప్రార్థన చేస్తే తెలుస్తుందా, చేయకపోయినా తెలుస్తుందా? 32లో చేయకపోయినా తెలుస్తుంది. మరి ఇంకా నువ్వు మళ్ళీ ప్రార్థన గురించి అంత గొప్పగా ఆలోచన చేయడం అంత అవసరమే ఉంది? చేతులు వేసి ప్రార్థన చేసుకోవాలంత అవసరమే ఉంది? ఆ పరుల పాపాల్లో ఆ పాలుభాగస్తులు అయ్యే అవసరం ఎందుకు నీకు? అపవాది ఎలా పాడు చేస్తుందో తెలుసా అండి? ఆల్రెడీ పాపంలో నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళని మళ్ళీ వీడు ఇలాగే పాపంలో బయటకు వస్తే ఇలాగే జాగ్రత్తగా నీతిగా యథార్థంగా బ్రతుకుతాడేమో, వీడు పరలోకానికి వెళ్ళిపోతాడు, అయితే వీడిని తప్పించాలి అంటే వీడికి ఏమంటాలి? మళ్ళీ
పాపం అంటాలి. పాపం అంటాలంటే ఎట్లా ఉంటుంది? ఏదో ఒక మీటింగ్కి పంపాలి, నేను అక్కడ చేతులు వేసి ప్రార్థన చేయించాలి, వాడి పాపాలని నీకు రావాలి. ప్రార్థన విషయంలోనే ఇంత సీక్రెట్ చక్కగా ఓపెన్ చేసి చెప్పాడే. నాయన ఏదైనా ఉంటే నాతో మాట్లాడు, చక్కగా రహస్యం ఉండని నాకు చెప్పు, దానికి నచ్చితే నీకు ఇస్తా. అయినా నువ్వు ప్రార్థన చేయకముందు నాకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? పిచ్చా ఏమన్నా? అది ఒక వెరితనంగా లేదండి? మీకు పాయింట్ బాగా గమనించాలి. నీకేం కావాలో నీకు తండ్రికి తెలియను ఉందా లేదండి? తెలియను అంటున్నాడు. మరి తెలుసా? కీర్తనల గ్రంథము 139, కీర్తనల గ్రంథము 139. అర్థమవుతున్నాయండి మీకు విషయాలు? సమాజం ఎలా చెడిపోయిందో బాగా గమనించాలి. ఎంతగా చెడిపోయిందో మనకు అర్థమవుతుంది. మరి నీ ఆత్మను ఎలా రక్షించుకోవాలి? మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. కీర్తనల గ్రంథము 139, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 139 తీసారండి. చూడండి, బైబిల్ ఎన్ని విషయాలు తెలియజేస్తుంది. 139 2వ వచనం, నేను కూర్చుండట నేను లేచుట నీకు తెలియను అని చెప్పి నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. నీ మనసులో ఒకటి పెట్టుకుని నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు బయలుదేరావు. నీ మనసులో పెట్టుకున్నటువంటి విషయము దేవుడికి తెలుసు అన్నాడు, తెలియదు అన్నాడా? తెలుసు అన్నాడు. తెలుసు అని చెప్పి నీకు అక్కడగా ఉన్నవేమో, నీకు ఏది ఇవ్వాలో నాకు ముందుగానే తెలియను అన్నాడు. మళ్ళీ నువ్వు ప్రార్థన విషయంలో అంతగా ఆలోచన చేయటం ఎందుకు? నీకు బాగా గమనించాలి. నీ మనసులో తలంపు పుట్టక మునిపే నాకు తెలుసు అన్నాడు. అలాంటి వ్యక్తిని ఏం కావాలని అడుగుతావా? బాగా గమనించాలి. అలాంటి వ్యక్తిని ఏం కావాలని అడుగుతారా? తప్పు కదండి. తెలిసిన వ్యక్తిని మళ్ళీ నువ్వు అడగటం అంటే ఎలా ఉంటుందండి? మళ్ళీ ఏం అడుగుతున్నావు నువ్వు? లోపల ఒక తండ్రి ఉన్నాడు, వాడు అర్జీ పెట్టినే అడుగుతున్నావు. మళ్ళీ ఆలోచించాలి మీరు ఈ విషయాలని. ఎలా చెడిపోయిందంటే ఎవరికి తెలియట్లేదు ఈ విషయాలు. బైబిల్ మాన్యువల్గా మన ముందున్నా కూడా అపవాది సమాజాన్ని ఎలా కబ్జా చేసిందో, ఎలా ఆక్రమించుకుందో. ఈ రాజ్యముల మహిమ మొత్తము నేను నీకు ఇచ్చేదను, నువ్వు నాకు మొరొక్కితివా. ఎన్ని మాటలండి మీకు అర్థమవుతుందా? వాడు ఆది నుండి వాడు నరహంతకుడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడు సత్యం అంటే గిట్టదు. సత్యం ఏం చెప్తుంది? చేతులు వేయించుకుని ప్రార్థన చేసుకోవద్దు సత్యం చెప్పింది. సత్యానికి వ్యతిరేకంగా నువ్వేం చేస్తావు? అదే క్రైస్తవుడు అదే బైబిల్ పట్టుకుని స్టేజ్ మీద ఎక్కి చేసి ప్రార్థన చేయమంటున్నావు అంటే వీడు సత్యమందు నిలిచిన వాడు కాదనమాట. వీడి తండ్రి ఎవడు? ఎంత క్లియర్గా ఉందో చూసారండి. మరి ప్రార్థన విషయంలో అయ్యా నాకు ప్రార్థన చేయి అని చెప్పేసి నువ్వు ఎగబడి లైన్లో నిలబడాల్సినంత అవసరం లేదు. రహస్యమందున్న నీ తండ్రికి తలుపులు వేసుకొని నువ్వు ప్రార్థన చెయ్యి, అప్పుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అయినా నీకు తలంపు పుట్టక మునిపే ఆయనకు తెలుసు కదా. నీ అవసరతలు అక్కర్తలు ఏంటో ఆయనకి తెలియను కదా. ఎలా పాడైపోయింది మీరు బాగా గమనించాలి. తెలియను కదా. ఏమంటే తెలిసిన ఆ వ్యక్తికి ఏం కావాలని మళ్ళీ అడగటం ఏంటి? బాగా ఆలోచించాలి. దీనికి పరిశుద్ధాత్మ కూడా చాలా బాధపడుతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. సమాజం ఎలా పాడైపోయింది ఇప్పుడు అర్థమైందా? ఎవరు పాడు చేస్తున్నారో అర్థమైందా? వాడు ఎలా ఎత్తుగడలు వేసి పాడు చేస్తున్నాడో మీకు అర్థమైందా అండి? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, ఇది నీ వీక్నెస్, అది నువ్వు నిజంగా తండ్రికి కుమారుడుగా కనెక్ట్ అయ్యి ఉంటే ఏమండి బాగా గమనించాలి. కుమారుడు తండ్రిని అడగాల, లేకపోతే కుమారుడు అవసరాలు ఆటోమేటిక్ తండ్రికి తెలుసా? ఏమండి ఫీజులు కట్టాలని తండ్రికి తెలియదా? ఇంట్లో దానికి కావాల్సినటువంటి సామాన్ తీసుకురావాలని ఇంట్లో తండ్రికి తెలియదా? తెలుసు కదా. తెలిసిందని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు కదా. మీరు ఎంత వీక్ అయిపోయారో తెలుసా? ఎంత బలహీనలు అయిపోయారో తెలుసా?
ఎంత బలహీనపరిచిందో తెలుసా అపవాది ఆత్మ సంబంధమైనటువంటి విషయాలని అడగకుండా శరీర సంబంధమైనటువంటి విషయాల్ని అర్జీపెట్టి మరి ఎదుటి వాళ్ళ యొక్క పాపాలను కూడా మళ్ళీ మూట కొట్టుకుని నీలో సగం షేర్ చేసుకునే అంతగా నిన్ను బలహీనపరిచిందని చెప్తున్నాడు చూడండి అపవాది. ఆత్మయు అంటే పరిశుద్ధాత్మ, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయించున్నాడు. ఏమని? అయ్యా వాళ్ళకి తెలియక ఏదో ప్రార్థన చేశారులయ్యా, ఏదో తెలియక శరీర సంబంధం గురించి ప్రార్థన చేశారయ్యా, కానీ వాళ్ళు ఆత్మీయతలో వాక్యములో గొప్పవాళ్ళు అయ్యేటట్టుగా వాళ్ళకి హెల్ప్ చేయను ఆయన అని ఏమండి పరిశుద్ధాత్మ తండ్రిని వేడుకుంటున్నాడు. చూడండి ఎంత వీక్ అయిపోయావు నువ్వు, ఎంత బలహీనతను చూసి అని కిందకు వచ్చరికి ఏమన్నాడు చూడండి. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. ఏమండి 6వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నువ్వు ప్రార్థన చేసుకోవాలనుకుంటే, నిజంగా నువ్వు డీల్ చేయలేకపోతున్నావు అనుకుంటే చక్కగా ప్రార్థన చేసుకుని తలుపులు వేసుకుని ప్రార్థన చేసుకో. రహస్యమందు ఉన్న తండ్రి చూస్తాడు దీనికి రిజల్ట్ ఇవ్వాలా లేదా అని. అయినా ప్రార్థన చేసుకునే ముందు ఇది నేను ఎంతవరకు దేవుని కోసం చేస్తున్నానా నా కోసం చేస్తున్నానా అనేది ఒకసారి ఆలోచన చేసి ప్రార్థన చేయి. ఎందుకంటే నాకు తెలియను అన్నాడు. ఒకవేళ నువ్వు ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు ప్రార్థనలో విషయాల్లో ఏమన్నా చేయి వేసి ప్రార్థన చేసుకోవటం అర్జీలు పెట్టినా ఒకవేళ నువ్వు అనుకుంటే నువ్వు చేస్తున్న ప్రార్థన నీకు అసలు ఏం తెలియట్లేదు. అదే ఉంది చూడండి, ఎంత బాగుందో చూడండి. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. యుక్తముగా అంటే ఏమండి ఈ ప్రపంచాన్ని నడిపించడానికి దేవుడు చాలా రిస్క్ తీసుకుని నడిపిస్తున్నాడు ఈ సృష్టిని. అలాంటి ఫుల్ షెడ్యూల్గా ఏమంటే అంత బిజీగా ఉన్నటువంటి దేవుణ్ణి నీకు ఇష్టం వచ్చినట్టుగా ఏదంటే అడిగితే ఎలా ఉంటుందండి? ఏమంటే మంచి పనిలో ఉన్నటువంటి వాళ్ళని, డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళని టైంపాస్ ఇంటి దగ్గర నుంచి ఫోన్ కొడతా ఉండండి. ఏం చేస్తున్నావు సరదాగా కాసేపు మాట్లాడుకున్నాం. మంచి డ్యూటీలో ఆన్లైన్లో ఉంటారు, ఏదో వర్క్లో ఉంటారు డ్యూటీలో. అలాంటప్పుడు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇంట్లో వాళ్ళు ఇంపార్టెంటే కాదంటలా, కానీ మరి ఆ ఫోన్ అటెంప్ట్ చేస్తారు. ఎప్పుడు చేస్తారు? అది బాగా ఇంపార్టెంట్ అయితే చేస్తారు, అంతేగాని టైంపాస్ కోసం మరి ఇంట్లో అది ఇది అని చెప్పి వేరే జనరల్ మాటలు మాట్లాడుతుంటే అంత కుదరదు కదా. ఇప్పుడు దేవుడు చాలా బిజీగా ఉన్నాడు. అంత బిజీగా ఉన్నటువంటి దేవుణ్ణి ఏమిటి శరీర సంబంధమైనటువంటి విషయాలు నువ్వు అర్జీ పెట్టి నువ్వు మాట్లాడుతున్నావంటే నిజంగా పరిశుద్ధాత్ముడు కూడా ఏమంటాడంటే ఎలయనగా అయ్యా మీకు ప్రార్థన చేయడం తెలియదు, ఎలయనగా మనము యుక్తముగా ప్రార్థన చేయవలెనో ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున మళ్ళీ విజ్ఞాపన కూడా చేస్తున్నాడు. పోనీలే తెలియక చేశారు అడిగారులే పాపం. ఎవరో దిక్కుమాలిన సేవకుడు ఎవడో అలవాటు చేసి తెచ్చాడు, మీరు అడగండి అడుగుడి మీకు ఇయ్యబడును. ఆయన అడగమన్నాడు, వీళ్ళు అడుగుతున్నారయ్యా. ఏం అడగమన్నారు, ఏమి అడిగితే ఇస్తాడు అన్న సంగతి తెలియదు మళ్ళీ వీళ్ళకి. అక్కడ జ్ఞానం అడగమన్నాడు, అది యాకోబులో ఉండన్న సంగతి నేర్పలేదు. అర్థమైంది మీకు పాయింట్? సమాజం ఎంతగా చెడిపోయింది మీకు అర్థమవుతుంది ఇప్పుడు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇదిగో మన బలహీనతలను చూసి ఆత్మ తానే మన పక్షమని విజ్ఞాపన చేస్తున్నాడు. ఏ రోజైనా ఇన్ని ప్రార్థనలో తండ్రి నీకు ఏం కావాలని ఎవరైనా అడిగారా? తలుపులేసి ప్రార్థన తలుపులేసుకొని చక్కగా మోకరించి తండ్రి అసలు నీకు ఏం కావాలి అని నిజంగా ఒక ప్రార్థన ఉందండి క్రైస్తవ విశ్వాసుల్లో? ఒక ప్రార్థన ఉందండి అసలు? తండ్రి నీకు ఏం కావాలి ఆయన? అసలు ఈ సృష్టిలో ఉన్నవన్నీ మేము అనుభవిస్తున్నాం కదా, హ్యాపీగా తింటున్నాం, ఎన్నో రుచులు అనుభవిస్తున్నాం, ఎన్నో ప్రకృతి అందాలను చూస్తున్నాం, మేము మా కోసం ఎన్ని ఇచ్చావు కదా, నీకేం కావాలి అని ఏ రోజైనా క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుణ్ణి ఇలాగూ మోకరించి నీకేం కావాలని దేవుణ్ణి అడిగారా? అలా అడిగినటువంటి వాళ్ళకే నిజమైన తండ్రి. ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం. ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి